లీసా తన కూతురు పక్కన ఒక బొమ్మని పెడుతుంది. ఈమె ఎప్పుడు ఇలా ఆలోచించలేదు. ఈ బొమ్మ తన కూతురు గొంతులో ఉన్న తాడుని గట్టిగా పట్టుకొని లాగుతుందని. కోపంగా అవ్వ ఆ బొమ్మని పక్కకు పారేస్తుంది. పాపం వీళ్లకు ఈ విషయం తెలియదు. వీళ్ళందరూ ఒక పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కున్నారని ఈ బొమ్మని రోడ్డు పక్కన ఉన్న ఒక షాప్ లో నుంచి తెచ్చి ఉంటారు. దీంట్లో ఒక చెడ్డ ఆత్మ ఉంది. 5 సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. లీసా కూతురు కూడా ఇప్పుడు పెద్దగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ స్టోర్ రూమ్ లో ఉన్న ఆ బొమ్మని మర్చిపోయి ఉంటారు. ఒక రోజు పాప ఆడుకుంటూ గోళీలని కిందకు పడిస్తుంది. ఆ గోళీలన్నీ స్టోర్ రూమ్ లోపలికి వెళ్తాయి. ఈ పాప బొమ్మని మళ్ళీ బయటకు తీసుకొని వస్తుంది. లీసా ఇది గమనిస్తుంది. 5 సంవత్సరాల కిందట ఈ బొమ్మ వెంట్రుకలు చాలా చిన్నగా ఉండేవి. ప్రెజెంట్ ఇప్పుడు చూస్తే దీని వెంట్రుకలు పెద్దగా ఇంకా దృఢంగా ఉన్నాయి. ఇంకొక విషయం ఏమంటే దీని గోర్లు కూడా పెద్దగా పెరిగిపోయాయి. కూతురు ఆ బొమ్మతో చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉండడం చూసి లీసా అంతగా పట్టించుకోలేదు. రోజులు గడిచే కొద్దీ పాప ప్రవర్తన చాలా మారుతూ వచ్చింది. ఈమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బొమ్మని తనతో పాటు తీసుకుని వెళ్లేది. ఒక రోజు లీసా నిద్రపోతూ ఉండగా ఒక నీడ నడుచుకుంటూ వచ్చి ఈమె పక్కన పడుకుంటుంది. లీసా ఇది చూసి చాలా భయపడిపోతుంది. ఇప్పుడు ఈమెకు అర్థమవుతుంది ఈ బొమ్మలో ఏదో ఉందని. తర్వాత రోజు పాప స్కూల్ కి వెళ్ళగా లీసా ఆ బొమ్మని బయట ఉన్న ఒక చెత్త బ్యాగ్ లో పారేస్తుంది. కొంచెం సేపటి తర్వాత డోర్ ఎవరో కొడుతున్నట్లు వినిపిస్తుంది. ఈమె అక్కడికి వెళ్లి చూడగా ఆ బొమ్మ మళ్ళీ తిరిగి వచ్చి ఉంటుంది. లీసా ఇది చూసి చాలా కోపంగా ఆ బొమ్మని కొడుతూ ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత ఈమెకు అర్థమవుతుంది ఈమె కొడుతున్నది బొమ్మని కాదు తన కూతుర్ని అని. లీసా ఇది చూసి చాలా భయపడిపోతుంది. ఇప్పుడు ఈమెకు అర్థమవుతుంది ఇదంతా నా కళ అని. సడన్ గా అప్పుడే డోర్ ని ఎవరో కొడుతున్నట్లు శబ్దం వినిపిస్తుంది. ఈమె బయటకు వెళ్లి చూడగా ఆ బొమ్మ డోర్ బయట ఉంటుంది. నిజానికి లీసా చెత్తని సపరేట్ గా వేరు చేయలేదు. దీంతో మున్సిపాలిటీ వర్కర్స్ ఈ బొమ్మని తిరిగి లీసా ఇంటి ముందరే పెట్టేశారు. లీసా చూస్తుంది మున్సిపాలిటీ వర్కర్స్ చెత్తని ట్రక్ లో వేస్తూ ఉండడం. ఈమె ఇది చూసి తొందరగా అక్కడికి వెళ్లి ఆ బొమ్మని మున్సిపాలిటీ వర్కర్ కి ఇస్తుంది. ఇప్పటి నుంచి దీని పీడ ఉండదని. ఒక 10 నిమిషాలు గడిచి ఉంటాయి. కింద నుంచి చాలా గట్టిగా సైరన్ సౌండ్స్ వస్తూ ఉండడం విని ఈమె తొందరగా పరిగెత్తుతూ కిందకు వెళ్తుంది. లీసా చూస్తుంది ఆ చెత్త ట్రక్ అనేది పాడైపోయి ఉండడం. ఇంకా వర్కర్ కూడా దాంట్లో పడిపోయి ఉంటాడు. లీసా ఇది చూస్తుంది. సడన్ గా అప్పుడే తన కూతురు అక్కడి నుంచి ఆ బొమ్మని తీసుకుని బయటకు వస్తుంది. ఈమె ఇది చూసి షాక్ అయిపోతుంది. ఈ బొమ్మని వదిలించుకోవడం చాలా కష్టమని. ఒక రోజు ఈమె చూస్తుంది వాషింగ్ మిషన్ లోపల ఎవరివో చిన్న చేతులు ఉండడం. సడన్ గా ఆ చేతులు జారిపోతాయి. పాప అదృష్టం చాలా బాగుంది. ఈమెకు చిన్న గీతలు మాత్రమే పడ్డాయి. భర్త లీసాతో ఇలా చెప్తాడు నువ్వు కూడా చెకప్ చేయించుకుంటే బాగుంటుందని. రిపోర్ట్స్ లో ఇది తెలుస్తుంది లీసా ఫుల్ డిప్రెషన్ లో ఉందని. భర్త ఇలా చెప్తాడు డాక్టర్ గారు ఇలా చెప్పారు నువ్వు కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉండాలని. లీసా చాలా భయపడుతూ ఇలా చెప్తుంది ఏవండి మీరు తొందరగా ఆ బొమ్మని బయట పారేయండి. భర్త దగ్గరలో ఉన్న ఒక గుడికి ఫోన్ చేసి ఇలా చెప్తాడు నా దగ్గర ఒక బొమ్మ ఉంది ఆ బొమ్మని కాల్చేయాలి అని. గుడి వాళ్ళు ఇలా చెప్తారు ఈ నెలలో బొమ్మలని కాల్చే కోట అయిపోయింది రేపు నెల రండి. భర్త ఆ బొమ్మ యొక్క ఫోటో తీసి గుడి వాళ్లకు పోస్ట్ చేస్తాడు. వాళ్ళు ఇది చూసిన వెంటనే ఇతనికి కాల్ చేసి ఇలా చెప్తారు తొందరగా ఆ బొమ్మని ఇక్కడికి తీసుకుని రండి. భర్త ఆ బొమ్మ గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తాడు. ఇతనికి ఈ విషయం తెలిసిన తర్వాత ఇతను షాక్ అయిపోతాడు. నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి.